ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. చీటింగ్, నమ్మక ద్రోహం సహా పలు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి అని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని సుగాలి ప్రీతి తల్లి ప్రధాన ఆరోపణ. వీల్ చైర్లో ఉన్నప్పటికీ కూడా మీ పాపకు జరిగిన అన్యాయం మీద గత 9 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తారు అన్నారు. సాటి దివ్యాంగురాలుగా మేము ఈరోజు మాట్లాడటం కూడా రావడం జరిగింది మేడం. యాక్చువల్గా ఈవిడ్ని అసలు దివ్యాంగురాలు కాదు, అసలు నువ్వు కనీసం దివ్యాంగురాలు కాదు కదా, నీకు అన్నీ జరిగినాయి కదా అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడటం జరిగింది మేడం. ఎందుకంటే ఒక దివ్యాంగురాలు కాదు అని చెప్పి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడటం కూడా ఇవన్నీ ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి మేడం, వీటిని కూడా మేము పరిధిలో తీసుకుని సాటి దివ్యాంగురాలు పెద్ద మనసుతోటి మానవతా దృక్పథంతో తనకి తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలా మంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక సీటు కూడా లేదు, మరి ఉంటే కనుక నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో, మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు.